దేశవ్యాప్తంగా అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ల పిలుపుతో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె కార్మికుల యొక్క భౌతివ్యాలను తేల్చేటువంటి సమ్మె, డూ ఆర్ డై, చావో రేవో తేల్చుకునేటువంటి సమ్మె. ఇందులో ప్రధానమైనటువంటిది మొదటి లేబర్ కోడ్ గురించి, వేతనాల కోడ్ గురించి నేను వివరిస్తాను. ఈ వేతనాల కోడ్ అనేటువంటి వేతన వ్యవస్థని నాశనం చేసింది. ఇప్పటి వరకు కార్మికుల వేతనాలు అనే దానికి కార్మికుడు ఆరోగ్యంగా బ్రతికి మరుసటి రోజు పని చేయాలి, శ్రమించేదానికి కావాల్సిన ఆహారం, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కనీస వస్తువులు, కనీస సౌకర్యాలు ఉండాలనేటువంటిది 1955 నుంచి కూడా అమలవుతుంది. దీన్ని ఈ లేబర్ కోడ్ ద్వారా ధ్వంసం చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయకపోతే యజమానులు శిక్షించేదానికి, యజమానులు 10 రెట్లు దాని మీద జరిమానా విధించడానికి, జైలు శిక్ష విధించడానికి కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి వేతనాల చట్టాల్లో హక్కులు ఉన్నాయి. ఆ హక్కులన్నింటి కూడా కాలరాసింది. 2014లోనే వచ్చినటువంటి ఈ వేతనాల కోడ్ భవిష్యత్తులో కార్మిక వర్గానికి వేతనాలు అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు వారు నిర్ణయించినటువంటి 178 రూపాయల రోజుకు మాత్రమే. 178 రూపాయలతో ఒక కార్మికుడు ఎలా జీవిస్తాడు? కార్మికుడిని బ్రతకడానికి కాకుండా యాజమాన్యాలు, కార్పొరేట్లు ఇష్టాచారంగా దోపిడీ చేయడానికి వీలుగా మాత్రమే వేతనాల కోడ్ అనేది వచ్చింది. అందుకని ఈ వేతనాల కోడ్ ను మనం పూర్తిగా వ్యతిరేకిద్దాం.